ఎలా ఉండాలంటే ఫస్ట్ మీకు ఆత్మతృప్తి అంటే పెద్దగైనా ఎన్ని లక్షలు కోట్లున్నా కూడా ఉత్తరేందుకు మనిషికి రోగాలు రాకుండా అటువంటి ఉపాధ్యాయ వృత్తికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. ఉపాధ్యాయులు కావచ్చు, జేఎల్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లెక్చరర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్ కావచ్చు. అయితే దీంట్లో భాగంగా మన యొక్క ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఈ సృష్టిలో ఉన్నందువల్ల కూడా మీకు ఉడతలు తెలుసా? బాబు ఉడతలు ఉడతలా మిడతలా? ఉడతలు ఎట్లుంటాయి? చెట్లకి చిన్న చిన్న ఉడుతున్నాయి కదా. మిడతలు ఎట్లుంటాయి? మిడతలు చూసినా వ్యవసాయం చేస్తారు కదా, వర్షాకాలంలో ఉన్నప్పుడు మిడతలు ఎగిరేలు పడుతుంటాయి. మిడతలు ఏం చేస్తారంటే ఎక్కడ మంట మండుతుంటే అది ఏందో ఆకర్షణ అని చెప్పి అల్లబడి తెచ్చిపోతుంటాయి అన్నట్టు. దాని యొక్క మనస్తత్వం. మిడతలు ఏం చేస్తారంటే ఈ యొక్క మీకు దగ్గర అడవి ఎందుకు బాబు, ఇక్కడ ఏదైనా అడవి ఎక్కడన్నా తొందరగా చెప్పాలి. లేకున్నా కూడా పెద్ద అడవి ఉంటుంది కదా, అడవిలో ఏముంటుంది? రకరకాల చెట్లు ఉంటాయా, జంతువులు ఉన్నాయా? ఎక్కడైతే నీడ ఆశ్రయం ఉంటుందో జంతువులు ఉంటాయి. అందులో ఏం చెట్లు ఉన్నాయి? మంచి తీయటి కాయలను, పండ్లను, పుష్పాలను ఇచ్చే చెట్లు ఉంటాయి కదా. అయితే మనం శ్రీశైలంలో ఉన్నా, లేకపోతే నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నా, మీరు టీవీలో దట్టమైన సినిమాలలో అరణ్యాలు ఉంటాయి కదా చెట్లు, గంటకారంలో పోతున్నా కూడా ఆ చెట్లు ఎట్లుంటాయి బాగు తెలుసా? అవి ఎవ్వరు కూడా నాటలే కదా. అయితే ఈ ఉడతలు ఉంటాయి కదా, ఉడతలకు ఒక లక్షణం ఉంటుంది. చిన్న ఉడత ఉంటుంది. మనం ఉడత యూట్యూబ్లో చూడండి. ఇత్తనాలు మనం పల్లెత్తులు ఉంటాయి కదా, ఉడిత్తులు. ఆ ఇత్తనాలు 20-30 పెట్టుకుంటే దవడవి, 1-2 తింటవి, మిగతా దవడలు ఇక్కడ పక్క పాలు ఇక్కడ పక్క పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తాయంటే అవి తర్వాత తిందామని ఎటువంటి పెట్టుకుంటాయి? చాలా మంచిగా తియ్యగా ఉన్నటువంటివి, మధురమైనటువంటి పదాలకు సంబంధించిన పెట్టుకుంటుంది. మనం ఉప్పుది తర్వాత చేతులు పెట్టుకోగలదా? పెట్టుకొని ఏం చేస్తుంటాయంటే అది అడవిలో ఏం చేస్తుందంటే ఏదో భూమి కాలంటాడు కొంచెం ఇట్లా గెలిపి ఆ ఇత్తనాలు దాపెడుతుంది. అలా దాపెట్టి ఏం చేస్తుంది? మళ్ళీ తర్వాత తిన్నాను మర్చిపోతుంది. మర్చిపోయినట్టు ఏం చేస్తుంది? తెస్తుంది, దాచిపెడుతుంది, తెస్తుంది, దాచిపెడుతుంది. అది ఏం చేస్తుంది? అప్పుడు వృక్షాలు పడ్డాక పెద్దగా వృక్షాలు మొలకలే, వృక్షాలే మనం ఫలాలు చేస్తాం. సేమ్ అదేవిధంగా ఏ ఉపాధ్యాయ సార్ అయినా మనకు చెప్పినటువంటి గురువు కానీ టీచర్ కానీ ఇట్లా 36 వెళ్ళి ఎంతమందిని తయారు చేసిందో కదా. అప్పుడు ఏం గుర్తించుకోడు, నా శిష్యురాలు ఏడుందో, నా శిష్యుడు ఉన్నాడో అని ఏం తెలియదు. అనుకోకుండా గిట్లే పెద్దగా వృక్షం మంచి మధుర ఫలాలు ఇచ్చినప్పుడు పండుగ కాయంటాం కదా, దాని విలువ తెలుస్తుంది కదా. మనం కూడా ఎవరైనా టీచర్ పెద్దగా అయినాక మీరు ఇచ్చే గురుదర్శన ఏంటంటే మంచిగా బాగుపడి మంచిగా ఒక స్థాయిలో మీ కుటుంబ సభ్యులు అంటే ఇంత ఉంటుంది మీ నౌకరీ ఉండొచ్చు. పెద్దగా అయినాక మన ఇంట్లో